ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 89వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా కరుణాక్రియలు నేను ఎప్పుడూ సంకీర్తనం చేస్తాను. రాబోయే తరాలన్నిటికీ నా నోరారా నీ విశ్వసనీయతను తెలియచేస్తాను. కరుణ శాశ్వతంగా సుస్థిరంగా ఉంటుంది. పరలోకంలో నీ విశ్వసనీయతను స్థాపిస్తావు అంటున్నాను నేను. నేను నియమించిన వ్యక్తితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడైన దావీదుకు ఇలా ప్రమాణం చేశాను. నీ సంతానాన్ని ఎప్పటికీ నేను స్థాపిస్తాను. తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను అన్నావు. యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను కీర్తిస్తాయి. పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్తుతులు కలుగుతాయి. ఆకాశాలలో యెహోవాకు సాటి ఎవడు? దేవకుమారులలో యెహోవా లాంటి వాడెవడు? పవిత్రుల సభలో ఆయన మహాభయంకరుడైన దేవుడు. తన చుట్టూరా ఉన్న వారందరిలో ఆయన భయంకరుడు. యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి వాడెవడు? యెహోవా, నీవు మహాబలాఢ్యుడివి. నీ విశ్వసనీయత నిన్ను ఆవరించి ఉంది. ఉప్పొంగే సముద్రాన్ని అదుపులో ఉంచుతావు. అలలు ఉవ్వెత్తుగా లేస్తే వాటిని అణిచివేస్తావు. రాహాబును నలగొట్టి హతురాలుగా చేశావు. నీ బలిష్టమైన హస్తంతో నీ శత్రువులను చెదరగొట్టివేశావు. ఆకాశాలు నీవి, భూమి నీది. భూమి అందులో ఉన్నదంతా నీవు నెలకొల్పినదే. ఉత్తర దక్షిణ దిక్కులను నీవే సృజించావు. తాబోర్, హెర్మోన్ పర్వతాలు నీ పేరుకు ఆనందధ్వనులు చేస్తున్నాయి. నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ చెయ్యి బలిష్టమైనది. నీ కుడి చేతికి ఆధిక్యత ఉంది. నీతి, నిజాయితీ, న్యాయం నీ సింహాసనానికి ఆధారాలు. అనుగ్రహం, సత్యం నీకు ముందుగా నడుస్తాయి. ఆనందధ్వనులు తెలుసుకున్న ప్రజలు ధన్యజీవులు. యెహోవా, నీ ముఖకాంతిలో వారు మసలుకుంటారు. నీ పేరును బట్టి వారు రోజంతా ఆనందిస్తారు. నీ న్యాయం మూలంగా వారు ఉన్నత స్థితికి వస్తారు. వారి బలానికి ఘనత నీవే. నీ దయచేత మా కొమ్ము పైకి వచ్చింది. మా డాలు యెహోవాకు చెంది ఉన్నది. మా రాజు ఇశ్రాయేలు ప్రజల పవిత్ర దేవునికి చెందినవాడు. ఒకప్పుడు నీ భక్తుడికి దర్శనంలో ఇలా అన్నావు. నేను వీరునికి సహాయం చేశాను. అతన్ని ప్రజల్లో నుంచి ఎన్నుకొని హెచ్చించాను. నా సేవకుడైన దావీదును కనుగొను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను. అతనికి నా చేయి ఎల్లప్పుడూ అండదండ. నా హస్తం అతన్ని బలపరుస్తుంది. శత్రువు అతన్ని మోసగించలేడు. పాపాత్ములు అతన్ని గెలవలేరు. అతని ఎదుటే అతని పగవాళ్లను పడగొట్టి వేస్తాను. అతన్ని ద్వేషించే వాళ్లను కొడతాను. నా విశ్వసనీయత, నా కృప అతనికి తోడు నీడ. నా పేర అతని కొమ్ము పైకి వస్తుంది. అతడు సముద్రం మీద చేయి ఎత్తేలా చేస్తాను. నదుల మీద అతని కుడి చేయి ఎత్తేలా చేస్తాను. అతడు నాకిలా ప్రార్థన చేస్తాడు. నీవు నా తండ్రివి, నా దేవుడివి, నాకు రక్షణ ఆధారశిల. నేను అతడిని నా పెద్ద కొడుకుగా చేసుకుంటాను. అతనికి భూరాజులందరికంటే ఉన్నత స్థితిని ప్రసాదిస్తాను. నా కృప ఎప్పటికీ అతని పట్ల ఉండేలా చూస్తాను. నా ఒడంబడిక ఎల్లప్పుడూ అతనితో నిలిచి ఉంటుంది. అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను. అతని సింహాసనాన్ని ఆకాశం ఉన్నంత వరకు నిలుపుతాను. అతని సంతతి వారు నా ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తే, నా న్యాయ నిర్ణయాలను జవదాటితే, నా చట్టాలను మీరితే, నా ఆజ్ఞలను పాటించకపోతే, వారి తిరుగుబాటుకు వారిని బెత్తంతో శిక్షిస్తాను. అతని అక్రమానికి దెబ్బలు తప్పవు. కానీ అతని పట్ల నా కృపను తెగదెంపులు చేయను. ఆడి తప్పను. నా విశ్వసనీయతను
వమ్ము చేయను. నా ఒడంబడికను నేను మీరను, నా పెదవుల మీద మాటను నేను మార్చను. నా పవిత్ర శీలం మీద ప్రమాణం చేశాను. దావీదుకు ఇచ్చిన మాటను తప్పను. దావీదు సంతానం శాశ్వతంగా ఉంటుంది. సూర్యమండలం ఉన్నంతకాలం అతని సింహాసనం నా ఎదుట ఉంటుంది. చంద్రగోళం ఉన్నంతకాలం అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది. అయినా నీవు మమ్మల్ని విడిచిపెట్టావు, తోసిపుచ్చావు. నీ అభిషిక్తుడి మీద నీ తీవ్ర కోపం రగులుకుంది. నీ సేవకుడి ఒడంబడికను నీవు దులిపిపారేశావు. అతడి కిరీటాన్ని నేలపై పడవేసి కాలరాచావు. అతడి కంచెలన్నీ నీవు విరగ్గొట్టావు. అతడి స్థావరాలను పాడుచేసి విడిచావు. దారిని పోయే వాళ్ళంతా అతన్ని దోచుకుంటున్నారు. ఇరుగు పొరుగు వాళ్లకు అతడు నిందపాలయ్యాడు. అతన్ని హింసించే వాళ్లకు కుడిచెయ్యి పైన ఉండేలా చేశావు. అతడి శత్రువులకు ఆనందం కలిగించావు. అతడి ఖడ్గాన్ని తొలగించావు. యుద్ధరంగంలో అతన్ని నిలువనిచ్చావు కావు. అతని వైభవం మాసిపోయేలా చేశావు. అతడి సింహాసనాన్ని నేలమట్టం చేశావు. అతడి యువప్రాయాన్ని కుదించావు. సిగ్గు అతన్ని ఆవరించేలా చేశావు. యెహోవా, ఎంతకాలం ఇలా కనబడకుండా ఉంటావు? దీనికి అంతం లేదా? ఎంతకాలమని నీ తీవ్ర కోపం మంటల్లాగా మండుతూ ఉంటుంది? నా ఆయుష్షు ఎంత కొద్ది కాలమో తలుచుకో. నీవు మనుషులందరినీ ఎందుకిలా ఊరికే సృజించావు? చావును చూడకుండా బ్రతికే మనిషి అంటూ ఉంటాడా? మృత్యులోకం నుంచి తప్పించుకోగలవాడెవడు? నీ విశ్వసనీయత విషయంలో దావీదుతో ప్రమాణం చేసి చెప్పావే ప్రభూ, మొదట చూపిన ఆ అనుగ్రహం ఏది, ఎక్కడుంది? ప్రభూ, నీ సేవకుల మీదికి వచ్చిన నిందను తలుచుకో. బలంగల జనాలన్నిటి మూలంగా వచ్చిన నిందను నా గుండెలో మోసుకుంటున్నాను. యెహోవా, అవి నీ శత్రువులు మోపిన నిందలు. నీ అభిషిక్తుడి అడుగుల మీద వాళ్ళు మోపిన నిందలు. యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగుతుందిగాక. తథాస్తు, తథాస్తు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.